పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న హర్షకుమార్ తనయుడు సుందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జీవి సుందర్ మాట్లాడుతూ ఒకటిగా ఒకతోటి గ్రాడ్యుయేట్గా పట్టభద్రుల ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఎంప్లాయ్మెంట్ పరిశ్రమలకు మరియు విద్యా సంస్థలకు నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పై శాసన మండలిలో ప్రశ్నిస్తామని అన్నారు. మెగా జాబ్ మేళా సంవత్సరానికి ఒక్కసారి ప్రతి నియోజకవర్గంలో జరిగే విధంగా కృషి చేసి ఉద్యోగ అవకాశాలను పెంచుతానని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేసి సముచిత పే స్కేల్తో పాటు ప్రతి నెల నిర్ణీత తేదీల్లో జీతాలు చెల్లించేలాగా పోరాటం చేస్తానని, యువతలో వ్యాపారాల ప్రోత్సాహం నైపుణ్యం అభివృద్ధి చెందే విధంగా కృషి చేసి పెన్షన్ విధానాన్ని సపోర్ట్ చేస్తూ వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి టైంకి అందేలాగా కృషి చేసి 12వ PRCకి నేను మద్దతుగా నిలుస్తానని, విద్యార్థులకు స్కాలర్షిప్ సకాలంలో అందే కృషి చేస్తానని, పట్టభద్రుల ఎన్నికల్లో పోటీల్లో గెలుపొందేలాగా పట్టభద్రులందరూ నన్ను నమ్మి నాకు ఓటు వేయాలని, నేను చేసే అభివృద్ధి మీ అందరికీ ముందుగా చెప్పి నేను ఓటు అడుగుతున్నానని జీవి సుందర్ అండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి నించుంటున్నాను. అయితే ఈరోజు ఆ ప్రచారంలో భాగంగా నరసాపురం రావడం జరిగింది. అయితే ఈ నరసాపురం అసెంబ్లీలో అయితే పాలకొల్లు అసెంబ్లీలో గత 2-3 రోజులుగా తిరుగుతూ వస్తా ఉన్నాను. ఇందులో నాకు ఏంటంటే నా మేనిఫెస్టో మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చాను. నా ఈ మేనిఫెస్టోలో నేను సొంతంగా రాసుకున్న 7 పాయింట్లు, నేను ఏదైతే చేయగలుగుతానో అవి ముఖ్యంగా ప్రజల ముందుకు ప్రచారం చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా నా మేనిఫెస్టోలో నా మెయిన్ పాయింట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్, తర్వాత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నవాడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడాలి, ఉపాధి కల్పన గురించి మాట్లాడాలి. ఈ రెండు కూడా ఏ ముగ్గురు కూడా అంత ఎఫెక్టివ్గా వాటిని కన్సిడర్ చేయలేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఎమ్మెల్సీ ఉన్నారు, లేదంటే ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆల్రెడీ ఉన్నాడు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నవాడు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ గురించి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి, లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ గురించి, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలని నేను స్కిల్ ఎక్స్చేంజ్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటరు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటరు ఈ పెట్టడానికి నిర్ణయించుకుని ప్రజల ముందుకు వెళ్తున్నాను. దీంట్లో భాగంగా నేను ముఖ్యంగా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే నా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులకైతే బాగా అర్థమవుతుంది. ఉపాధ్యాయుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళమని ఉపాధ్యాయులను అడుగుతున్నాను. ఇది నెంబర్ 1. సరిపోదు కాబట్టి నేను వారి ఉపాధ్యాయ సంఘాలు, వారి ఉద్యోగ సంఘాలు ఏ పిలుపునిచ్చినా, అది 12th PRC గురించి కానివ్వండి, OPS గురించి కానివ్వండి, జీవో నెంబర్ 117 రద్దు గురించి కానివ్వండి, ఏ ప్రాబ్లం అయినా వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు, వాళ్ళ ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తే వారితో పాటు నించుంటానని, ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని రేపు పొద్దున్న కౌన్సిల్లో తీసుకెళ్ళి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక తోటి మనిషిగా, ఒక తోటి గ్రాడ్యుయేట్గా వాళ్ళందరికీ నేను మాటిస్తాను.